మాట్లాడుతున్నాను నేను. అక్కడి నుంచి 5 ఏళ్ల పాటు 2024 దాకా సగటు ఆంధ్రుడి మనసు తరిస్తే, కదిపితే వాళ్ళకున్న ఎమోషన్ కానీ, వాళ్ళున్న పరిస్థితి కానీ ఇదే. కానీ కొంతమంది బయటికి చెప్పుకోగలిగారు, కొంతమంది చెప్పుకోలేకపోయారు. దానికి అనేక కారణాలు అనేకసార్లు మనం మాట్లాడుకున్నాం. అంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత 2019 దాకా అసలు రాజధాని లేని ఒక రాష్ట్రాన్ని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ఎలా తీర్చిదిద్దాలి, ప్రపంచంలో అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతిని ఎలా చేయాలి, దాంతోపాటు విమెన్, యూత్, ఇంకా మిగతా అన్ని సెక్టర్స్ని కలుపుకుంటూ ఒక ఎంపవర్మెంట్ దిశగా ఎలా తీసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు ఆయన చేసిన ప్రయత్నం, ఆయన వేసిన పునాది. సరిగ్గా 6 ఏళ్ల నాడు దాన్ని ఆ అభివృద్ధి బాటలో వెళుతున్న రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. సరే, అది ఆయన చేతగా చేశారా, ఇంటెన్షనల్గా చేశారా, లేకపోతే ఇంకోటా, లేకపోతే ఆయన నైజమేదా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. చర్చ అది కాదు. సరిగ్గా 2024 తర్వాత, అంటే ఏడాది వెనక్కి వెళితే మళ్ళీ ఒక ఆశ. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం ముందుకెళ్లాలంటే, కనీసం ఆంధ్రప్రదేశ్ అనే పేరు దేశ పటంలో కనిపించాలంటే, వినిపించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలని అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కూటమి ప్రభుత్వానికి అద్భుతమైన విజయాన్ని అందించారు. అయితే ఈ ఏడాది పాలన జరిగిన తీరు ఎంతవరకు ఆ అంధకారం నుంచి అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అటు మోడీ గారి సపోర్ట్తో తీసుకెళ్ళగలిగారు అనేది ఒక చర్చ. ఎందుకంటే జరిగిన డ్యామేజ్ మామూలుది కాదు. బ్రాండ్ ఏపీ ఇమేజ్కు పెద్ద పెద్ద తూట్లు పొడి చేస్తూ కొన్ని కంపెనీలు అయితే మేము ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడైనా పెట్టుబడి పెడతాం అనే పరిస్థితికి, అంటే బాబోయ్ ఏపీ అనే పరిస్థితి నుంచి బాబు నడిపిస్తున్న ఏపీ అనే ఒక కాన్ఫిడెన్స్ ఈ ఏడాదిలో క్రియేట్ అయ్యిందా? ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి? ఏదో కొన్ని లక్షల కోట్లు ప్రాజెక్టులు ఏదో ఎంఓఏలు కుదిరాయని మనం వింటున్నాం. ఎంతవరకు అవి గ్రౌండ్ అవుతున్నాయి? అలాగే డబుల్ ఇంజన్ సర్కారు ప్రామిస్ ఉంది కదా మనకి. ఆ డబుల్ ఇంజన్ సర్కారు ఎంత బాగా ముందుకెళ్తోంది? మోదీ గారి సపోర్టు ఆంధ్రప్రదేశ్కి బాగా దొరుకుతోందా? ఎందుకంటే ఆయన గుజరాత్ సీఎంగా మొట్టమొదటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్, అప్పటికి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పాలసీలు, ఆయన విజన్ డాక్యుమెంటు ఇవన్నీ పరిశీలించమని అధికారులను పంపించారని సాక్షాత్తు ప్రధాని మోదీ ఒక సందర్భంలో చెప్పారు. తాజాగా యోగాంధ్ర బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన తర్వాత ఆ ఎగ్జిక్యూషన్ ఆయనకి చాలా నచ్చి క్యాబినెట్ మీటింగ్లో కూడా చంద్రబాబు, లోకేష్ల పనితీరు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవన్నీ కూడా ఆయన చెప్పిన సందర్భాలు. అంటే కొంత ఒక పాజిటివ్ దృక్పథంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తోంది. కానీ అంతా బాగుందా? అంతా చాలా మంచిగానే బ్రహ్మాండంగానే ఉందా అంటే ఏడాదిలోనే అంత సాధ్యం కాదు. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 5 ఏళ్ల తాలూకా విధ్వంస రచనని దాన్ని ఆ ఆనవాళ్ళు చెరిపేస్తూ బయటికి తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ని. డెఫినెట్గా కొంత సక్సెస్ అవుతోంది కూటమి ప్రభుత్వం. కానీ ఛాలెంజెస్, ఆర్థికపరమైన సవాళ్లు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కళ్ళ ముందు ఉన్నాయి. అమరావతి, పోలవరం పూర్తి చేయాలి. పోలవరం తర్వాత పోలవరం బనకచర్ల టేకప్ చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఇన్వెస్టర్స్కి, యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, మహిళల ఆత్మగౌరవాన్ని ప్రతిపక్షంలో ఉన్నా కూడా చిదిమేయాలని చూస్తున్న వాళ్ళకి గుణపాఠం చెప్పాలి, వాళ్ళకి మేము ఉన్నామని మహిళలకు ఒక ఆత్మగౌరవం ఇచ్చి వాళ్ళకు ఒక ఎంపవర్మెంట్ క్రియేట్ చేయాలి. ఇలా ఎన్నో ఛాలెంజెస్ దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం వెళుతోంది. సో ఆ ప్రయాణం ఏ విధంగా ఉంది? ఎందుకంటే ప్రతి అడుగులోనూ ఒక అరాచకం, అవినీతి చూశారు గత ప్రభుత్వంలో ప్రజలు. నేను ఇంతకుముందే చెప్పినట్టు కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేశారు, కొంతమంది అయితే చచ్చిపోయారు ఆ మాట్లాడే ప్రయత్నంలో, కొంతమంది ఏమో నోళ్ళు నొక్కేసుకుని కూర్చున్న పరిస్థితి. ఎందుకంటే భయం. అందుకే అడవి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అడవిలో ఏం చేయాలన్నా ధైర్యంగా ఏం చేయగలుగుతాం? ఓ పక్కన చీకటి, జంతువులు, లేకపోతే పాములు, లేకపోతే ఎక్కడ వెలుగులు కనిపించో, ఎంత దూరం వెళ్ళినా ఆ బాటలో ఏమున్నాయో తెలియదు. సరిగ్గా 5 ఏళ్ల పాటు అదే అనుభవించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు వెలుగు దిశగా అడుగులు వేస్తున్నారా? రాష్ట్రం అంతా హోలిస్టిక్గా అభివృద్ధి చెందడం ఒక ఎత్తు, ప్రతి పౌరుడు ఆంధ్రప్రదేశ్లో తమ సగటు జీవన విధానం ఎంతవరకు అభివృద్ధి చెందింది అనే ఒక కొలమానం ఒకవైపు. ఏడాదిలోనే అన్ని అద్భుతాలు జరిగిపోవు. వీ హ్యావ్ టు బి వెరీ ప్రాక్టికల్. కానీ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి లేదా అనేది వాళ్ళు నేను టేకప్ చేయబోతున్న చర్చ. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా మనం ఏం మాట్లాడుకుంటున్నాం? రప్ప రప్ప, నరుకుడు భాష, చంపితే తప్పేంటి, కత్తులతో వేరంగాలు,
ఆ, పొట్టేళ్ల తలలు నరికేసి రక్తాభిషేకాలు, కార్లెక్కించి చంపేయడాలు. అంటే ఈజ్ దిస్ ఆల్ అబౌట్ పాలిటిక్స్? అది కాదు కదా. ఒక అభివృద్ధి దిశగా చర్చ ఎప్పుడు ఉండద్దా? రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏం జరుగుతోంది? ఎందుకంటే ఎన్నో ప్రామిసులు చేసి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రామిసులు నిలబెట్టుకుంటూ ఏ రకంగా ముందుకు